హిమాలయన్ 650 ఫస్ట్ కమెంట్ చేయండి ఈ బైక్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. సో ఈ వీడియోలో హిమాలయన్ 650 యొక్క ఆల్ ఫీచర్స్ అండ్ అన్ని డీటెయిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి. సో చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవాలా. సో వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి. సో మీరు కమెంట్ చేస్తే ఈ వీడియో ఇంకా 10 మందికి రీచ్ అవుతుంది. సో ఈ సోదం తాపేసి లెట్స్ dig and dive deep into the video. Hey, hello riders and adventure seekers. I am Hanath Bandi and welcome to my channel. సో మనకు ముందు తెలుసు రాయల్ ఎన్ఫీల్డ్ 650 సీసీలో ఒక అడ్వెంచర్ బైక్ అయితే రాబోతుందని. సో అదైతే ఫైనల్లీ క్యాప్చర్ అయిపోయింది. సో లుక్ అండ్ డిజైన్ అయితే డుకాటి డెజర్ట్ ఎక్స్ ఇన్స్పైర్డ్ లాగా ఉంది. సో అప్డేట్స్ అండ్ అప్గ్రేడ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో హిమాలయన్ రాయల్ ఎన్ఫీల్డ్ లో హిమాలయన్ 650 లో రాయల్ ఎన్ఫీల్డ్ ఫస్ట్ టైం డబుల్ డిస్క్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతుంది అండ్ స్పోక్ వీల్స్ ఆబ్వియస్లీ. అండ్ మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సిన మ్యాటర్ వచ్చేసి ఇంజిన్ 650 సీసీ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ప్యారల్ ట్విన్ ఇంజిన్ అయితే ఇస్తున్నారు అనమాట. బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైక్స్ వచ్చేసి వైబ్రేషన్. సో చాలా మంది హిమాలయన్ ని బైక్ కొందామని చెప్పి ఈ వైబ్రేషన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఆగిపోతున్నారు. అందులో నేను కూడా ఒక పర్సన్ ని. సో ఈ వైబ్రేషన్ ప్రాబ్లం వచ్చేసి 650 లో అయితే క్లియర్ అయిపోయింది. హిమాలయన్ 410 హిమాలయన్ 450 లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని క్లియర్ చేసి హిమాలయన్ 650 అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఇంజన్ అయితే చాలా స్మూత్ గా ఉండబోతుంది. పవర్ వచ్చేసి 47 bhp పవర్ అయితే అండ్ టార్క్ వచ్చేసి 52 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేయబోతుంది. అండ్ స్లిప్పర్ క్లచ్ 6 స్పీడ్ గేర్ బాక్స్ తో అయితే రాబోతుంది. సో ఈ ఇంజన్ పవర్ విషయంలో అయితే కాంప్రమైజ్ అయితే కాలేదనమాట. సో 650 ఇంజన్ ఈ పవర్ ఒక అడ్వెంచర్ బైక్ లో ఇస్తున్నారంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు, అద్దరిపోతుంది. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది బైక్ వచ్చేసి. ఇప్పటికైతే టెస్టింగ్ లో ఉంది. 2025 జూన్ జూలై ఆగస్ట్ ఆ 3 months లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట రిలీజ్ డేట్. సో ఎక్కువ చేంజెస్ అయితే చేయలేదు, జస్ట్ 2 చేంజెస్ అయితే చేశారు. ఒకటి వచ్చేసి ఇంజన్, సెకండ్ వచ్చేసి డబుల్ డిస్క్ అనమాట. ఈ 2 చేంజెస్ అయితే చేశారు. అండ్ ఫ్రంట్ లో హెడ్ లైట్ దగ్గర కొంచెం చేంజ్ చేశారనమాట. నార్మల్ హిమాలయన్ 450 బైక్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. కొంచెం హెడ్ లైట్ దగ్గర అయితే కొంచెం ఇంక్రీజ్ చేశారు సైజ్ని. మీరు డుకాటి డెజర్ట్ ఎక్స్ చూడండి ఒకసారి. సో ఆ బైక్ లాగా ఉంటుంది అనమాట. దాన్ని ఇన్స్పైర్డ్ చేసి డిజైన్ చేసినట్లు ఉంటుంది బైక్. సో ప్రైజెస్ విషయానికి వస్తే అరౌండ్ 4 lakhs లో ఉంటుంది. ఎక్స్ షోరూమ్ ప్రైస్ అరౌండ్ 4 lakhs లో ఉంటుంది. సో ఆన్ రోడ్ ప్రైస్కి వచ్చేసరికి దాదాపు 450 470 ఆ రేంజ్లోకి అయితే వెళ్ళిపోతారు అనమాట. సో నేనైతే ఈ బైక్ రిలీజ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నా. ప్రీవియస్ వీడియోలో కూడా ఇదే చెప్పిన. సో ఈ బైక్ గురించి అయితే నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 650 బైక్ కోసం చాలా వెయిట్ చేస్తున్నా. సో వన్స్ రిలీజ్ అయిన తర్వాత చూద్దాం. సో ఈ వీడియోలో మీకు కావాల్సిన అన్ని డౌట్స్ అన్ని క్లారిఫికేషన్స్ దొరకాయని చెప్పి నేను అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే. సో వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్. థ్యాంక్ యూ.